మా వంటలకు స్వాగతం. ఈరోజు పాలకూర టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలకూర టమాటాకు కావలసిన పదార్థాలు: పాలకూర 4 కట్టలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, టమాటోలు 2, కరివేపాకు కొంచెం, నూనె 2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎల్లిపాయలు 6, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకొని తర్వాత ఆవాలు కూడా వేసుకొని అలాగే జీలకర్రను కూడా వేసి ఒకసారి బాగా వేగనియాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూరను కూడా అందులో వేసుకొని ఇప్పుడు ఉప్పును కూడా అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ మాత్రం హైలో పెట్టుకోకూడదు, లో ఆర్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, స్పైసీగా కావాలంటే 2 వేసుకొని లేకపోతే ఒకటైనా సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, పాలకూర టమాటా కర్రీ రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. ఈ కూర వేడివేడి అన్నంతో ఎంతో రుచికరంగా ఉంటుంది.